శ్రాద్ధ కర్మల యొక్క విధానం, శ్రాద్ధ కర్మల ఫలితం, పితృదేవతలు ఎవరు, మనం అనుకుంటున్నది వేరు, శాస్త్రంలో ఉన్నది వేరు. పితృదేవతల ఆరాధన ఎంత అవసరం మనకి. మనం ఏంటంటే మనకు అనిపిస్తున్న శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఈ శరీరం నుంచి వచ్చిన శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. నా బిడ్డలు బాగుంటే చాలు, నా మనవలు బాగుంటే చాలని. అంతేగాని నువ్వు ఎవరి నుంచి బిడ్డగా వచ్చేవో అక్కర్లేదు. అంతే కదండి. తన బిడ్డని ప్రేమించినంత గొప్పగా ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? ఆలోచించండి, ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏ తల్లిదండ్రులకి ఏ ప్రేమను చూపించడం లేదో అదే ప్రేమను తమ పిల్లల నుంచి ఆశిస్తున్నారు. అంటే మేము చెడిపోయినా మా పిల్లలు చెడిపోరని నమ్మకమా? ఆలోచించుకోండి. అసలు ఏమిటి, అసలు ఈ తల్లిదండ్రులకి పిల్లలకి బంధం ఏమిటి? ఈ జీవుడు ఆ కడుపులోనే ఎందుకు పుట్టాలి? ఈ బంధం కడుపు నుంచి బయటపడినంత మాత్రాన పోతుందా, లేదా ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత పోతుందా? ఏ బంధం వల్ల పుట్టారు ఆ బంధం ఈ జీవుడికి ఎంతకాలం వాళ్ళతో ఉంటుంది? ఆ లెక్క కట్టగలిగి అసలు ఈ శరీరముకు సంబంధించని జీవుడు, శరీరంతో బద్ధుడైన జీవుడు వీడేమిటి, వీటి గురించి తెలుసుకోకుండా తోలనాడడం తప్ప లేదా అండి? తెలుసుకోవాలి కదా. తెలియజేసే శాస్త్రం ఒకటి ఉంది, అది చెప్తాడు. అందులో పితరులంటే ఏమిటి, వాళ్ళ అనుగ్రహం పొందకపోతే ఏమవుతాం, ఉపాయములు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే శాస్త్రపరమైన కర్మలు ఆచరించలేని ఈ కాలంలో మనం పితరుల కృప ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథలు, ఘట్టాలు, చక్కటి విషయాలు చాలా అద్భుతంగా చెప్తాడు. అది కూడా మనం చెప్పుకుంటాం.